కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అబద్ధాలను నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని, అందుకే సీబీఐ విచారణ జరగడం లేదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, వాటిని రాజకీయాలకు వాడుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. దాన్ని వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం ఏదైతే ఉందో దానిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేదాన్ని. సిబిఐ ఎంక్వైరీ ఇస్తే వీళ్ళు కాల్లో ఇలా పట్టుకుంటే బీజేపీ వాళ్ళు వీళ్ళు కలిసి లోపాయికారు ఒప్పందంతో ఇవాళ దాన్ని బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అన్న క్యాబినెట్ చెప్పి క్లియర్గా అవసరమైతే ఇంకా న్యాయ నిపుణులతో చర్చిస్తాం, నిపుణులతో చర్చించి ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏవైతే 3 డ్యామేజ్లు అంటే 3 బ్యారేజ్లు ఏదైతే డ్యామేజ్ అయినాయో వాటిని ఏం చేయాలి, ఎట్లా ముందు పోవాలనేది కూడా చట్టపరంగా మేము ఆలోచన చేస్తాం. ఇవాళ రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి దాని మీద విచారణ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగితే దీన్ని వాళ్ళేదో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ఇది ఏం లేదనే విధంగా మరి రైతులలో ఒక మెసేజ్ పోయేటువంటి ప్రయత్నం చేయడం కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రజలను రైతులు డైవర్ట్ చేయడం కోసం ఇవాళ కొత్త నాటకాన్ని తెరలేపారు. వాళ్ళు ఇప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే. మరి మిగతా ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంగా మరి అవి కూలుతలేవు, అవి బొంగలు పడతలేవు, అవి నీళ్లు లీక్ అవుతలేవు. కేటీఆర్ మాట్లాడతారు, ఆయన అదంటే ఎవరు బాంబులు పెట్టి పెంచినాడు అంటే సోయిని మాట్లాడుతాడా, సోయి మాట్లాడుతాడా, తెలుగు ఎక్కువని మాట్లాడుతాడా, లేకుంటే అవగాహన లేకుండా మాట్లాడుతాడా, అది ఆయన విజ్ఞతకే మనం వదిలిద్దాం. అబద్ధాలు చెప్పి ప్రజలు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు నడిచేది. రైతులు అన్ని గమనిస్తారు, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది జరుగుతుంది, ఏది జరుగుతుంది అనేది ప్రతి రైతు గమనిస్తూ ఉంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ క్లియర్ అయిపోయింది. పార్లమెంట్ సాక్షిగా మీరు మహిళా బిల్లుకి మేము ఓకే, మీరు 2023లో మీరు ఏదైతే చట్టం చేశారో 542 పార్లమెంట్ సీట్లు మీరు 33% ఇచ్చేయండి. ఏకగ్రీవకంగా మీరు ఏడంటాడా మొత్తం మంది సభ్యులు పార్లమెంట్ సభ్యులు సంతకం పెట్టి ఏకగ్రీవకంగా రేపు 2029 ఎన్నికలలో దాన్ని అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గంటాపదంగా పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చెప్తారు, ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ మీరు దాన్ని మర్చిపోయి మీరు రాజ్యాంగ సవరణ చేయాలి, రాజ్యాన్ని మార్చాలి, ఆ రాజ్యాంగ సవరణ చేసి మేము ఏదంటే చేసుకోవాలి, దేనంటే దాని సంతకాలు పెట్టుకోవాలి, మొత్తం దేశాన్ని బుల్లో చేయాలి, రాజ్యాంగాన్ని చేయాలనే దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మహిళా రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. మహిళా రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ 100% కట్టుబడి ఉంది. దానిలో ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు, ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ వాళ్ళు ఏదైతే రాజకీయాల కోసం దీన్ని వాడుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారో దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది.